హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ దివ్య. ఈరోజైతే మనం అందరం కూడా చాలా సింపుల్‌గా, క్విక్‌గా ఫ్లేవర్ రైస్ ఏదైనా కావాలంటే ఫస్ట్ గుర్తొచ్చేది జీరా రైస్. జీరా రైస్ సింపుల్‌గా, క్విక్‌గా ఎలా చేసుకోవచ్చో చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. కళాయి పెట్టుకొని నూనె, నెయ్యి 2 ఈక్వల్ క్వాంటిటీస్‌లో వేసుకొని జీలకర్ర, చెక్క, లవంగం, బిర్యానీ ఆకు, జీడిపప్పు, ఉల్లిపాయ వేసుకొని కొంచెం అంత ఉప్పు వేసుకొని దోరగా వేపుకోండి. దోరగా వేగినప్పుడే ఉల్లిపాయల టేస్టు, అలాగే జీడిపప్పులు కూడా మాడిపోకుండా సన్నటి మంట మీద వేపుకున్న తర్వాత, ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపేసేయండి. దీంట్లోనే కరివేపాకు, కొంచెం అంత పుదీనా, పచ్చిమిర్చిని కూడా వేసుకొని మంచిగా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత వాటరు రుచికి సరిపడంత సాల్ట్ వేసుకోవాలనమాట. రైస్ ఎంత క్వాంటిటీ తీసుకుంటే దానికి సరిపడంత సాల్ట్ వేసుకోండి. అలాగే నేను 1 కప్ రైస్‌కి 1 ½ కప్ వరకు వాటర్ వేసుకున్నాను. దానికి 1 టేబుల్ స్పూన్ వరకు కల్లులుప్పు వేసుకున్నాననమాట. క్వాంటిటీస్ అయితే కరెక్ట్‌గా సరిపోయినాయా? సో, రైస్‌కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుంటేనే టేస్ట్ చాలా బావుంటుంది. రైస్ కొంచెం చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోండి. నచ్చితే గనక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.